మనుషుని యొక్క జీవితం ఒక ఆత్మిక యాత్ర. ఈ యాత్రలో ప్రతి విశ్వాసి తప్పక ఎదుర్కొనే ఒక గొప్ప వాస్తవం ప్రలోభం లేదా శోధన. అది కేవలము మనస్సులో తలెత్తే ఒక కోరిక మాత్రమే కాదు. అది విశ్వాసాన్ని పరీక్షించే ఆత్మిక సమర భూమి. బైబిల్ భాషలో దీనికి లోతైనటువంటి అర్థము ఉంది. గ్రీక్ పదజాలములో దీనిని పెరిస్మాస్ అని వాడబడ్డది. పెరిస్మాస్ అన్న గ్రీకు పదం యొక్క అర్థము పరీక్ష, శోధన లేదా ప్రలోభము. అయితే పాత నిబంధన యొక్క హీబ్రూ భావనలో దీనికి అతి సమీపమైనటువంటి పదము నిసియాన్ అనేటువంటి ఈ పదము నాషా అనే మూల పదము నుంచి ప్రాణం పోసుకుంది. దీని అర్థం నిసియాన్ లేదా నాషా అన్నటువంటి పదం యొక్క అర్థము పరీక్షించుట లేదా నిరూపించుట లేదా విశ్వాసాన్ని తూచుట అని దీని యొక్క భావము. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రలోభము దేవుని నుండి వచ్చినటువంటి పాపానికి ఆహ్వానం కాదు. అది విశ్వాసాన్ని పరిశుద్ధము చేయు పరీక్ష. బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లే విశ్వాసాన్ని శోధన అనే కొలిమిలో దేవుడు పరిశుద్ధము చేస్తాడు. అయితే అపోస్తలుడైన పౌలు మనకు ఒక మహత్తరమైనటువంటి ధైర్యమైన వాక్యాన్ని ఇస్తాడు. ప్రలోభము మీపై వచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మీరు భరించలేనంతగా దానిని అనుమతించడు. దానిని తప్పించుకున్నటకు మార్గమును కూడా కలుగ చేస్తాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో సెలవిస్తాడు. హీబ్రూ సాంప్రదాయంలో మరొక గాఢమైనటువంటి పదం ఉంది, పెటాక్ అన్న పదం. దీని అర్థము ద్వారము లేదా ప్రవేశ మార్గము. ఆత్మికంగా ఇది గొప్ప సత్యాన్ని సూచిస్తుంది. పెటాక్ అనే హీబ్రూ పదం. ప్రతి శోధనకు దేవుడు ఒక ద్వారం లేదా ఒక తప్పించుకునే మార్గాన్ని ముందే సిద్ధము చేసి ఉంచుతాడు. కాబట్టి ఈ రోజున మనము ప్రలోభం వచ్చినప్పుడు మనం దాని బంధనంలో పడిపోతామా, లేక దేవుడు తెరిచినటువంటి పెటాక్ విముక్తి ద్వారము ద్వారా బయటకు వస్తామా? గాడ్ బ్లెస్.